హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్ మార్క్ అయితే దగ్గరగా ఉంది. కాబట్టి ఎవరైతే మన ఫాలోవర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. రైల్వేలో మనకి 9000కి పైగా ఉద్యోగాలతో టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే మీకున్న డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా 2 వీడియోస్ ఆల్రెడీ అయితే అప్లోడ్ చేశాను. అలాగే ఐసైట్ రిలేటెడ్గా మెడికల్ స్టాండర్డ్ రిలేటెడ్గా కూడా రైల్వే ఉద్యోగాలకు సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి. ఈ వీడియోలో మనం ఈ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అనేది అయితే చూద్దాం. మొట్టమొదటిగా మీరు ఏదైనా సరే రైల్వే జోన్లోకి వెళ్ళి అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేయండి, లేదా మీకు డైరెక్ట్గా లింక్ ఇస్తాను. ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఎన్ని జోన్ అయితే అప్లై చేసుకోవచ్చు, అన్ని జోన్స్కి కూడా స్టార్టింగ్ లింక్ అయితే ఒకటే అయితే ఉంటుంది. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అప్లై చేయడానికి సంబంధించి హెల్ప్ డెస్క్కి సంబంధించి 2 మొబైల్ నెంబర్స్ ఇచ్చారు, అలాగే ఒక మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. 10 to 5 PM లోపు మీరు వీటికి కాంటాక్ట్ చేసి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ గతంలో మనకి రీసెంట్గా అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా, దానికి ఆల్రెడీ మీరు కనుక అప్లై చేసి ఉంటే మీరు ఆల్రెడీ అకౌంట్ అనేది అయితే ఆల్రెడీ క్రియేట్ చేసుకుని అయితే ఉంటారో. ఇక్కడ పైన రైట్ సైడ్ అప్లై అనే ఒక బటన్ అయితే ఉంది కదా, మైనస్ ఉంది కదా, దానికి ముందు అప్లై అని ఉంటుంది. అక్కడ మీరు ఆల్రెడీ కనుక ఏఎల్పి అప్పుడు అప్లై చేసుకున్నప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే కనుక మీ దగ్గర లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని చెప్పి క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఏదైతే ఏఎల్పి అప్లై చేసినప్పుడు ఇచ్చారో దాన్ని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. లేదు మీరు ఫస్ట్ టైం కనుక ఏఎల్పి అప్లై చేయకుండా టెక్నీషియన్ స్టార్టింగ్ అప్లై చేస్తున్నారు అనుకుంటే కనుక మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ అన్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ, సో ఇండియన్స్ కాబట్టి అందరూ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పెట్టుకోండి. ఎగ్జాక్ట్గా 10th క్లాస్ మార్క్ లిస్ట్ అంటే మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీ నేమ్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా విత్ స్పేసెస్ కానీ ఎవ్రీథింగ్ కూడా 10th మార్క్ లిస్ట్లో ఎలాగైతే మీ నేమ్ ఉందో సేమ్ అదే విధిగా ఇక్కడ మీ ఫుల్ నేమ్ దగ్గర మీ నేమ్ ఎంటర్ చేయండి. రీటైప్ దగ్గర మళ్ళీ ఒకసారి మీ నేమ్ ఎంటర్ చేయండి. సో ఏదన్నా కారణాల వల్ల కనుక మీ నేమ్ చేంజ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు ఉంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ సర్ నేమ్ చేంజ్ చేసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు కానీ ఏదైనా కారణాల వల్ల కానీ ఇన్ కేస్ మీ నేమ్ చేంజ్ అయితే కనుక ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి మీరు ఐ అండర్స్టాండ్ ఐ అగ్రీ అని మీరు క్లిక్ చేసి సో మీరైతే ఏదైతే కొత్తగా పేరు మారిందో దాన్ని ఎంటర్ చేసి రీటైప్ దగ్గర మళ్ళీ కొత్తగా మారిన పేరుని అయితే ఎంటర్ చేయండి. నేమ్ చేంజ్ లేకపోతే సింపుల్గా నో అని పెట్టేయండి. డేట్ ఆఫ్ బర్త్ 10th మార్క్ లిస్ట్లో ఏదైతే ఉంటుందో యాస్టీస్గా, ఓకే, మీకు రెగ్యులర్గా ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కాదు, 10th మార్క్ లిస్ట్లో ఏదైతే ఉందో అదే మెయిన్ మీకు. సో ఆ 10th మార్క్ లిస్ట్లో ఉన్న విధంగా మీరు ఇక్కడ డేట్, మంత్, ఇయర్ ఎలా అయితే ఉందో అలా ఎంటర్ చేయండి. రీటైప్ దగ్గర మరొకసారి మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీ ఆధార్ కార్డు కానీ ఏదన్నా ఐడి కార్డులో కానీ మీకు సేమ్ 10th మార్క్ లిస్ట్లో ఉన్న నేమ్ ఎలా ఉందో అదే విధంగాను, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అదే విధంగాను ఉండేలా ఉందా ఒక ఐడి కార్డుని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మీకు ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఇన్ కేస్ ఏదైనా ఐడి కార్డ్స్లో మీకు 10th మార్క్ లిస్ట్లో ఉన్నట్టు మీ పేరు కానీ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే కనుక మీరు ఆధార్ కరెక్షన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు సబ్మిట్ చేసినట్టయితే 10th మార్క్ లిస్ట్ జిరాక్స్ సబ్మిట్ చేసి మీరు ఏదైతే లేదా అదర్ ఐడి కార్డ్ కానీ సబ్మిట్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫోటో సరిగ్గా లేకపోయినా నేమ్ సరిగ్గా లేకపోయినా అడ్రస్ కానీ ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోండి. మెయిన్ ఫోటో, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. సో ఫ్యూచర్లో ఎగ్జామ్ ఎంటర్ అవ్వడానికి ఐడి కార్డ్ అడుగుతారు, లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కానీ ఫ్యూచర్లో అయితే ఇష్యూ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ చాలా టైం అయితే ఉంది కాబట్టి ఐడి కార్డ్లో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ అలాగే ఫోటో ఈ 4 మాత్రం ఖచ్చితంగా క్లియర్గా ఉండేలా ఏదో ఒక ఐడి కార్డు మాత్రం రెడీ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా ఆధార్ కార్డులో కనుక మిస్టేక్స్ ఉంటే మీకు టైం ఉంది కాబట్టి కరెక్షన్ చేంజ్ అయితే రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ జెండర్ దగ్గర మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఏదైతే జెండర్ ఉంటుందో ఆ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. సో రీసెలెక్ట్ దగ్గరికి వెళ్ళి మరొకసారి మీ జెండర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది కదా, అలాగే ప్రతిదీ కూడా వస్తూ ఉంటుంది. సో చెక్ చేసుకోండి. అలాగే ఫాదర్ నేమ్ కూడా 10th మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. రీటైప్ దగ్గర మరొకసారి ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయండి. మదర్ నేమ్ కూడా 10th మార్క్ లిస్ట్లో ఉంటే కనుక దాన్ని ఎంటర్ చేయండి, లేదా మీ మదర్ యొక్క ఏదైనా ఆధార్ కార్డ్, ఐడి కార్డు ఉంటుంది కదా దాంట్లో ఉన్న విధంగా ఎంటర్ చేయండి. ఇన్ కేస్ 10th మార్క్ లిస్ట్లో మీ మదర్ నేమ్ లేకపోతే కనుక. ఓకే, ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ కింద మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, మోస్ట్లీ అందరి దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై యూజింగ్ ఆధార్ మీద అయితే క్లిక్ చేయండి. ఏదైనా ఓటీపీ కానీ ఏదైనా వస్తే కనుక దాన్ని అయితే ఎంటర్ చేయండి. ఇన్ కేస్ లేకపోతే కనుక ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్ మీద అయితే క్లిక్ చేయండి. ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అని ఉంది కదా, సెకండ్ దాని మీద క్లిక్ చేయండి.
సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఇతర ఐడీ కార్డ్స్ ఉంటాయి కదా, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్ లేదా పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ ఆ యొక్క నెంబర్ ఎంటర్ చేసి దాని ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు అనేది కార్డు మీద ఉంటుంది కదా, దాని మీద ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి. ప్లేస్ ఆఫ్ ఇష్యూ ఎక్కడ ఇష్యూ చేశారనేది ఎంటర్ చేయండి. మోస్ట్లీ అందరి దగ్గర ఆధార్ కార్డ్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇష్యూ అయితే లేదు. మోస్ట్లీ అయితే ఆధార్ని ఎంటర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర మీ యొక్క ఈమెయిల్ ఐడి అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకసారి ఈమెయిల్ ఐడి ఇచ్చే ముందు మీరు ఒకసారి మీరు వాడుతున్న ఈమెయిల్ ఐడి కనుక వర్కింగ్లో ఉందో లేదా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఆ ఈమెయిల్ ఐడికి బ్యాకప్ నెంబర్, బ్యాకప్ ఈమెయిల్ అనేది కూడా యాడ్ చేసి ఉన్నదో లేదో చూసుకుని యాడ్ చేయండి. లేదా ఫ్యూచర్లో మీ కమ్యూనికేషన్ అప్పుడు ఆ ఈమెయిల్ మళ్ళీ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా ఏదైనా ఇష్యూ వచ్చినా ఇష్యూ అవుతుంది కాబట్టి ఒకసారి క్లియర్గా ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి చెక్ చేసుకుని బ్యాకప్లోకి వెళ్ళి బ్యాకప్ ఈమెయిల్, బ్యాకప్ మొబైల్ నెంబర్ యాడ్ అయి ఉందో లేదా అయితే కన్ఫర్మ్ చేసుకుని పాస్వర్డ్ అవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత సో మీరైతే ఇవ్వండి. సేమ్ అదే విధంగా మీరు యూజ్ చేస్తున్న పర్మనెంట్ నెంబర్ని అయితే ఇవ్వండి. మళ్ళీ మొబైల్ పోయింది, నెంబర్ పోయిందని చెప్పి ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నవి ఎవరో ఒకరు మీ ఫ్రెండ్స్, నెట్ సెంటర్ వాళ్ళు ఇవ్వకుండా మీరు ఎవరైతే ఓన్గా చేస్తున్నారో మీ పర్మనెంట్ నెంబర్ని అయితే ఇచ్చుకోండి. జనరేట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇచ్చిన నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు ఒక పాస్వర్డ్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ షుడ్ బి ద కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్ అండ్ నెంబర్స్. క్యాపిటల్ లెటర్స్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది, బిగ్ ఏ స్మాల్ ఏ ఉంటాయి కదా. సో క్యాపిటల్ లెటర్ ఒకటి ఉండేలాగా, స్మాల్ లెటర్ ఒకటి ఉండేలాగా, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ అంటే @ కానీ, హ్యాష్ కానీ, ఓకే హ్యాష్టిక్ కానీ ఇటువంటివి ఉంటాయి కదా, డాలర్ సింబల్ కానీ ఇటువంటి స్పెషల్ క్యారెక్టర్ ఏదో ఒకటి, అలాగే నెంబర్స్ 1 2 3 4లో నెంబర్స్ ఏదో ఒకటి. ఓకే, మీకు ఎగ్జాంపుల్కి ఒక పాస్వర్డ్ చూపిస్తున్నాను. ABC@123. ఇక్కడ ఏ అనేది ఒక క్యాపిటల్ వచ్చింది, బీసీ అంటే స్మాల్ లెటర్స్ వచ్చాయి, ఒక స్పెషల్ క్యారెక్టర్ వచ్చింది, మనకి నెంబర్స్ అనేవి కూడా వచ్చాయి. మీరు ఇదే పెట్టుకోండి, ఈ టైప్లో పెట్టుకోండి అని చెప్పట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్కి మీకు చెప్తున్నాను. సో పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మరొకసారి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏదైతే క్యాప్చా కనబడుతుందో మీకు నెంబర్ కనబడుతుంది కదా, ఆ క్యాప్చాని పక్కన అయితే ఎంటర్ చేయండి. ఓకే, ఇన్ కేస్ మీకు క్యాప్చా క్లియర్గా లేకపోతే కనుక ఇక్కడ రీలోడ్ మీద క్లిక్ చేసినట్లయితే వేరొక నెంబర్ అయితే వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి ప్రివ్యూ అని క్రియేట్ అన్ అకౌంట్ అంటే ఒకసారి ప్రివ్యూ అని క్లిక్ చేసినట్లయితే కనుక మీరు ఒకసారి మొత్తం డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. మీరు లేదా ప్రివ్యూ కొట్టక ముందే పైకి వెళ్ళి ఒకసారి అన్ని కరెక్ట్గా ఎంటర్ చేశారు లేదా 10th మార్క్ లిస్ట్లో ఉన్న విధంగా అన్ని ప్రాపర్గా ఎంటర్ అయి ఉన్నాయా లేవా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ టైప్ అవ్వదు. ఇక్కడ ఏదైతే పక్కన ఇక్కడ కనబడుతుందో దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ ఇయర్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇయర్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు యారో మార్క్స్ యూస్ చేసి ముందుకి వెనక్కి కదుపుకొని సో ఇయర్స్లో ఏదైతే ఉందో దాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకుని ఆ ఇయర్ అయితే మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే మంత్ ఉంటుందో ఆ మంత్ని ఆ డేట్ని సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ టైం అయితే మీకు టైప్ అయితే అవుతుంది. అలాగే ఆధార్ నెంబర్ కొట్టి వెరిఫై అన్నప్పుడు మీ 10th మార్క్ లిస్ట్లో ఉన్న విధంగా ఆధార్ కార్డులో డీటెయిల్స్ ఉన్నాయా లేవా అని అడుగుతుంది. సో మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని సేమ్ 10th మార్క్ లిస్ట్లో ఉన్నట్టుగానే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఉంటే కనుక పక్కన సేమ్ ఓకే అని చెప్పి పక్కన సేమ్ అని చెప్పి టిక్ మార్క్ పెట్టాలి. లేదు ఏదైనా ఎడిట్స్ చేయాలి అనుకుంటే కనుక మిస్టేక్ ఉంది ఆధార్ కార్డులో అనుకుంటే కనుక ఆ టైప్స్ అనేవి ఎడిట్స్ అనేవి మీరు అది అక్కడ టైప్ చేసి మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈమెయిల్ ఎంటర్ చేసి జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అన్న దగ్గర కాసేపు వెయిట్ చేయండి. ఇక టైమర్ రన్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతుంది. కాసేపు వెయిట్ చేసి మీరు 1-2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కూడా రాకపోతే రీజనరేట్ మీద క్లిక్ చేయండి. అలాగే మొబైల్ నెంబర్ దగ్గర కూడా కాసేపు వెయిట్ చేసి రాకపోతే 1-2 మినిట్స్ తర్వాత రీజనరేట్ ఎంటర్ చేయండి. జస్ట్ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి, తర్వాత మొబైల్ ఓటీపీ ఎంటర్ చేయండి, తర్వాత కిందకు వచ్చి పాస్వర్డ్ పెట్టి ప్రివ్యూ అన్న దగ్గర ఒకసారి మొత్తం మీ డీటెయిల్స్ చూపిస్తుంది. ఓకే, అక్కడ టిక్ మార్క్ కింద బాక్స్ మీద టిక్ మార్క్ పెట్టి మీరు క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేసినట్లయితే జస్ట్ ఓపెన్ అయ్యి మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ స్టార్టింగ్ పేజ్కి అయితే వచ్చేస్తుంది. అలాగే అప్లై చేసేటప్పుడు మీరు అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. మోడిఫికేషన్ ఎడిట్ ఆప్షన్ అయితే అలౌ లేదు అని చెప్పి క్లియర్గా చెప్తుంది. క్లారిఫైయింగ్గా క్లియర్గా అన్ని కూడా మిస్టేక్ లేకుండా ఎంటర్ చేసామో లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో మీరు డిగ్రీతో ఉన్న జాబ్స్కి అలాగే మనకి ఇంటర్మీడియట్తో ఉన్న జాబ్స్కి లేదా 10th+ ITR 2 జాబ్స్కి కూడా అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి, టెక్నీషియన్ గ్రేడ్ 3కి రెండింటికి కూడా మీరు ఎలిజిబుల్ అయితే రెండింటికి కూడా డైరెక్ట్గా ఒకే అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి మీరు బెంగళూరు జోన్ అప్లై చేసుకుని దీనికి వేరే జోన్ అప్లై చేసుకోవాలి, కోల్కతా అన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా ఏ జోన్ కావాలన్నా సరే రెండింటికి ఒకే జోన్ అప్లై చేయొచ్చు, లేదా రెండింటికి వేరు వేరు జోన్స్ అయితే కూడా
మీరు కావాలంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్‌లో క్లియర్‌గా ఇచ్చాడు చూడండి. ఎ సెపరేట్ అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3. మీరు రెండిటికి అప్లై చేసుకోవాలంటే సెపరేట్ అప్లికేషన్ అయితే పెట్టమంటున్నారు. అలాగే అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా సెపరేట్‌గా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో, ఇది ఒకసారి క్లియర్‌గా చెక్ చేయండి. సో, మనం అప్లై ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాం కదా! సో, అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకే. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఇచ్చారు. మీరు ఏదైనా చెక్ చేసుకోవాలనుకుంటే గనక ఒకసారి ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి కూడా చెక్ చేయండి. అలాగే హెల్ప్ డెస్క్ ఈమెయిల్ నంబర్ కూడా ఇచ్చారు. 10-5లో మీరు కాల్ చేసి అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. సో, మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో దాని మీద నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఓకే. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ డైరెక్ట్ అవుతుంది. పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పి మీరు ఆల్రెడీ క్రియేట్ అకౌంట్ అప్పుడు ఇచ్చిన మీ యొక్క 10th మార్క్ లిస్ట్‌లో ఉన్న నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఓకే. అలాగే మనకి 10th మార్క్ లిస్ట్‌లో ఉన్నట్టుగా మీ డీటెయిల్స్ మదర్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవన్నీ డిస్‌ప్లే అవుతాయి. ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చెక్ చేయండి. మీరు మ్యారేజ్ అయిందా లేదా అని మీరు చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ రిలీజియన్ హిందూ అయితే హిందూ ఏదైతే అది. అలాగే చూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ ఎగ్జామినేషన్ ఇది కూడా కేర్‌ఫుల్‌గా చూజ్ చేసుకోండి. మీరు ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి. అలాగే 10th మార్క్ లిస్ట్‌లో ఉన్న ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇప్పుడు క్లారిటీగా ఉంటే గనక ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే 2 ఇవ్వండి. లేదా ఇప్పుడు అవి క్లియర్‌గా లేవు వేరేవి ఏదైనా ఇవ్వాలనుకుంటే వాటినైతే మీరు ఇచ్చుకోవచ్చు. అలాగే పోస్టల్ అడ్రెస్‌లో మీరు ప్రెజెంట్ ఉంటున్న అడ్రెస్ ఏదో, పర్మనెంట్ అడ్రెస్ ఏదో దాన్ని ఎంటర్ చేయండి. మీరు ప్రెజెంట్ అడ్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కేర్‌ఫుల్‌గా ఎంటర్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీరిచ్చే ఈ ప్రెజెంట్ అడ్రెస్ యొక్క పిన్ కోడ్ ఆధారంగానే ఈ పిన్ కోడ్‌కి దగ్గరగానే సెంటర్ అనేది అలాట్ అవుతుంది. కాపోతే మనకి ఆల్రెడీ మార్నింగ్ చెప్పుకున్నట్టుగానే ఫస్ట్ పీడబ్ల్యూ వాళ్ళని అలాట్ చేస్తారో, తర్వాత లేడీస్‌ని అలాట్ చేస్తారో, తర్వాత జెంట్స్‌ని అలాట్ చేస్తారో. సో, ఫిల్ అయిపోతే ఈ పిన్ కోడ్‌కి దగ్గరగా ఉన్న నెక్స్ట్ అడ్రెస్‌కైతే మీకు సో, ఎగ్జామినేషన్ సెంటర్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. 2 కూడా సేమే అనుకుంటే గనక ఇక్కడ టిక్ మార్క్ పెట్టినట్టయితే ఇదంతా టైప్ చేసి ఆటోమేటిక్‌గా ఈ పక్కన కూడా అదైతే సెలెక్ట్ చేసుకుంటుంది. అంతా అయిపోయిన తర్వాత సేవ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే అకౌంట్ ఈస్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేకపోతే నో అని అయితే పెట్టుకోండి. అలాగే మనకి పీడబ్ల్యూ వాళ్ళైతే యెస్ అని లేకపోతే నో అని పెట్టుకోండి. యెస్ అని అడిగితే ఏదన్నా మనకి పీడబ్ల్యూకి సంబంధించి ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ గాని ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా మీరు సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేశారు, సర్టిఫికేట్ నంబర్ ఇవన్నీ కూడా ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. నో అంటే గనక డీటెయిల్స్ ఏమీ అవసరం లేదు. ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్. ఈబీసీ అంటే గనక సంవత్సరాదాయం 50,000 కన్నా తక్కువ ఉండాలి. మోస్ట్‌లీ ఇది మీకు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయమంటారు. తర్వాత మీరు ఇబ్బంది పడతారు కాబట్టి 250 ఎగ్జామ్ ఫీజ్ కోసం అయితే మనకి మోస్ట్‌లీ దీన్నైతే పెట్టకుండా అవాయిడ్ చేయండి. మీరు బాగా క్లారిటీగా ఈబీసీ సర్టిఫికేట్ మీ దగ్గర తెచ్చుకోగలను ఉంది అనుకుంటే ఈబీసీ కిందకి వస్తామా రామా ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఈడబ్ల్యూఎస్ వేరు, ఈబీసీ వేరు. జాబ్స్‌లో ఎటువంటి రిజర్వేషన్ ఉండదు. కేవలం ఎగ్జామినేషన్ ఫీజ్ రిజర్వేషన్‌కి మాత్రమే ఇదైతే యూజ్ అవుతుంది. సో, కాబట్టి దీని గురించి తెలుసుకున్న తర్వాత మాత్రమే పెట్టండి. మోస్ట్‌లీ నన్నడిగితే నో అనే చెప్పమంటాను. ఓకే. అలాగే ఎంప్లాయీ ఆఫ్ మీరు రైల్వే ఎంప్లాయీ అయితే యెస్ అని లేకపోతే నో అని పెట్టండి. అంటే ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్‌లో ఏదైనా చేస్తుంటే గనక యెస్ అని పెట్టాల్సి ఉంటుంది. యెస్ అని పెట్టి ఇన్ కేస్ చేస్తుంటే గనక డీటెయిల్స్ అనేవి అయితే అడుగుతుంది. ఓకే. మీరు ఏదన్నా ఎంప్లాయీగా పనిచేస్తున్నారా? స్టేట్, సెంట్రల్, పీఎస్‌ఓ లేదా ఏది చేయట్లేదు అనుకుంటే నాట్ అప్లికేబుల్ అని పెట్టండి. ఏదైనా చేస్తుంటే గనక యెస్ ఎంటర్ చేసి దాని యొక్క డీటెయిల్స్ ఫిలప్ చేయండి. మీరు సీసీఏఏ కంప్లీటెడ్ యాట్ అప్రెంటిస్‌షిప్ అయితే జరుగుతూ ఉంటుంది కదా! అది ఎవరైనా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే ఎందుకంటే 10th ప్లస్ ఇది రిలవెంట్ ట్రేడ్‌లో చేస్తే గనక మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి చేస్తే గనక యెస్ అని లేకపోతే నో అని అయితే పెట్టండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులంటే ఇంక చాలా టైం పడుతుంది. బట్ ఎప్పుడోకప్పుడు మనకి ఆ రిఫండ్ అనేదైతే వస్తుంది కదా! ఎగ్జామినేషన్ ఫీ అనేది. ఆ రిఫండ్ రావాలంటే ఖచ్చితంగా మీ యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అడ్రెస్ ఇవన్నీ ఫిలప్ చేయాలి. ఎవరి అకౌంట్ వాళ్ళే ఇచ్చుకోండి. 10 మంది కలిపి ఒకే అకౌంట్ ఇవ్వడం గాని, నా దగ్గర అకౌంట్ లేదని చెప్పి ఈ విధంగా చేయకండి మిస్టేక్ అనేది. ఎవరి అకౌంట్ వాళ్ళు మోస్ట్‌లీ మీ మీ పేరు మీద ఉన్న అకౌంట్‌ని ఇవ్వండి. ఇన్ కేస్ లేదు అన్న పక్షంలో మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అకౌంట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. నెట్ సెంటర్ అలాంటి చోట అప్లై చేసేటప్పుడు కేర్‌ఫుల్‌గా మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఫీ రిఫండ్ అనేది వాళ్ళకైతే ఎళ్ళిపోతుంది. కాబట్టి క్లియర్‌గా మీది లేదా మీ ఫ్యామిలీ మెంబర్‌ది మోస్ట్‌లీ మీదే అయితే ఇచ్చుకోండి. ఎందుకంటే నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్ ఇవన్నీ కూడా మీది ఇచ్చుకుంటే తర్వాత ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ ఇంకా వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్‌ది అయితే ఇవ్వండి. నెక్స్ట్ 10th మార్క్ లిస్ట్ సంబంధించి మీ డీటెయిల్స్ అనేవి ఏ జిల్లాలో 10th క్లాస్ పూర్తి చేశారో, మీరు ఏ బోర్డు 10th మార్క్ లిస్ట్ మీద ఉంటుంది. ఆ బోర్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైప్ చేయాలి. ఏ ఇయర్‌లో పాస్ అయ్యారో ఇక్కడికి వెళ్లి మీరు ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 10th మార్క్ లిస్ట్ మీద మీ రోల్ నంబర్ ఉంటుంది. ఆ రోల్ నంబర్ అనేది అయితే ఎంటర్ చేయండి. ఇక 10th క్లాస్ కాకుండా మీకు ఇంకా ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్స్ కూడా ఉంటాయి కదా! ఎందుకంటే మనకి
ఓకే. నేను డిగ్రీ లెవెల్ జాబ్స్‌కైతే మనకి స్టార్టింగ్ అప్లై చేస్తున్నాను కాబట్టి డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ అయితే డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ అని, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ గాని, 3 ఇయర్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ గాని ఏదైతే మీరు చేశారో దానికి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకొని వాటి యొక్క వివరాలనేవి ఫిలప్ చేసి ఇంకా మీకు అదనంగా ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉంటే వాటిని కూడా మీరు యాడ్ అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేయాల్సయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పూర్తయినట్టు. నెక్స్ట్ అప్‌లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా! ఇక్కడికి వెళ్లి మీరు శాంపిల్ ఫోటో, శాంపిల్ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అంటే మీ యొక్క ఫోటో, మీ యొక్క సిగ్నేచర్ అనేది కరెక్ట్‌గా సైజ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. జేపీజీ ఫార్మాట్‌లో ఉండే విధంగా ఫోటో అయితే 30-70 కేబీ, సిగ్నేచర్ అయితే మనకి 30-70 కేబీ ఈ విధంగా ఏదైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ ఆ విధంగా ఉండే విధంగా మీరైతే చెక్ చేయండి. వ్యూ శాంపిల్ అని క్లిక్ చేసినట్లయితే ఫోటో ఎలా ఉండాలని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టూ క్లోజ్ గాని, స్పెట్స్ పెట్టుకొని గాని కరెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఈ విధంగా ఉంటే గనక ఫోటో రిజెక్ట్ అయితే అవుతుంది. క్లియర్‌గా మోస్ట్‌లీ వైట్ బ్యాక్‌గ్రౌండ్ ప్రిఫర్ చేస్తూ ఫోటో క్లియర్‌గా ఉండే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది రీసెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. మీకు ఏదైనా ఫోటో సరింగా లేకపోతే గనక నాట్ హావింగ్ గుడ్ క్లారిటీ ప్లీజ్ అప్‌లోడ్ ఏ ఫోటో విత్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఈ విధంగా ఇన్‌స్ట్రక్షన్స్ అయితే కింద డిస్‌ప్లే అవుతాయి. దాన్ని బట్టి మీరు చూసుకొని ఈ ఫోటో క్లియర్‌గా లేకపోతే గనక చేంజ్ చేసుకోండి. ఓకే. ఫోటో సిగ్నేచర్ ప్రాపర్‌గా అప్‌లోడ్ అయిన తర్వాత ఓకే. నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ సక్సెస్‌ఫుల్‌గా అప్‌లోడ్ అయిన తర్వాత ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఏ జోన్‌కైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ జోన్ చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు జోన్ బై మిస్టేక్ సెలెక్ట్ చేసుకొని మార్చుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు చేంజ్ ఆర్ఆర్‌బీ జోన్ దగ్గర అయితే మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ డిగ్రీ లెవెల్ ఒక పోస్టే కాబట్టి ఒకటే చూపిస్తుంది. లేదా మీకు ఎలిజిబుల్ ఉన్న 10+2 అయితే గనక మీకు కింద అన్నీ కూడా ఎలిజిబిలిటీ ఉన్నవన్నీ చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఆర్డర్ వైస్‌గా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసినట్లయితే రైట్ సైడ్‌కి అయితే వస్తుంది. మీరు లేదు మళ్ళీ క్యాన్సిల్ చేసి వేరేది ఇవ్వాలనుకుంటే ఇంటూ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఏవైతే పోస్టులు అయితే చూపిస్తుందో దాన్ని మీరు 1 బై 1 ప్రిఫరెన్స్ కింద సెలెక్ట్ చేసుకుంటే రైట్ సైడ్‌కి 1 బై 1 అన్నీ కూడా యాడ్ అవుతాయి. ఇవన్నీ చేసిన తర్వాత కింద టిక్ మార్క్ పెట్టి ఫైనల్ సబ్మిట్ అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఫోటో సిగ్నేచర్ సక్సెస్‌ఫుల్‌గా అప్‌లోడ్ చేసిన తర్వాత ప్రిఫరెన్స్ అవి ఇచ్చుకున్న తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసేసాక పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. పేమెంట్ మీరు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. మీరు అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్లి చెక్ చేయొచ్చు. తర్వాత ఫ్యూ మినిట్స్ ఆగి మీరు టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా ఎలిజిబుల్ ఉంటే ఇది కూడా సేమ్ మీరు సెలెక్ట్ చేసుకొని ఏ జోన్ కావాలంటే ఆ జోన్ అనేది వేకెన్సీస్ ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫిక్స్ అవ్వండి. సో, దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే సేమ్ ఇందాక ఏ విధంగా అయితే అప్లై చేసామో స్టెప్ బై స్టెప్ సేమ్ అదే విధంగా ప్రాసెస్ అంతా ఉంటుంది. అవన్నీ కూడా మీరు మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ సింపుల్‌గా అన్నీ చెక్ చేసుకుంటా నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ క్లిక్ చేసుకుంటా వెళ్ళిపోయి ఫోటో సిగ్నేచర్ తర్వాత ప్రిఫరెన్స్ అడుగుతుంది. పోస్ట్‌లు మీరు ఏవైతే ఎలిజిబుల్ ఉన్నారో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఓకే. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఎలిజిబుల్ ఉన్న పోస్టులన్నీ చూపిస్తుంది. ఓకే. ఆ ఎలిజిబుల్ ఉన్న పోస్టులన్నీ కూడా మీరు జస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ఫైనల్‌గా సబ్మిట్ చేసి పేమెంట్ చేసినట్లయితే ఇది కూడా అయితే సరిపోతుంది. పూర్తవుతుంది. సో, అప్లికేషన్ అనేది రెండిటికి సెపరేట్‌గా అయితే అప్లై చేయాలి. ఫీజ్ కూడా సెపరేట్‌గా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. సెపరేట్ ఎగ్జామ్స్ అయితే కూడా మీకు రెండిటికి కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. ఇది మనకి ఆన్‌లైన్‌లో టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అనేది. మీకేదైనా డౌట్స్ ఉంటే ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. హెల్ప్ డెస్క్ నంబర్ గాని, మెయిల్ ఐడీ కూడా ఇచ్చారు. వాటికి మెయిల్ లేదా కాల్ చేసి మీరైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. మీరు ఏదైనా సర్వర్ ఇష్యూస్ లాంటివి ఫేస్ చేస్తుంటే గనక ఎర్లీ మార్నింగ్ ఆర్ మిడ్‌నైట్ అయితే ట్రై చేయండి. ఓకే. నేను మనకి డిగ్రీ పోస్టులతో అప్లై చేసినప్పుడైతే నాకు ఎటువంటి ఇబ్బంది రాలేదు కానీ, ఇంటర్మీడియేట్ పోస్టులు అప్లై చేసినప్పుడైతే నాకు ఎలిజిబుల్ పోస్టులు ఏమి అయితే చూపించలేదు. మేబీ ఎందుకు చూపించలేదు సర్వర్ ఇష్యూస్ ఏమన్నా రావడం వల్ల అక్కడ ఏదైనా ఇష్యూ వచ్చిందా ఎందుకో అయితే అర్థం కాలేదు గానీ, మీకెవరికైనా అటువంటి పోస్టులు చూపించకపోతే గనక 10+2 ఆర్ ఇంటర్మీడియేట్‌తో సో, ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇది టెక్నీషియన్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో అప్లై చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డీటెయిల్స్ అనేవి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే. అలాగే ఇలాంటి ప్రిపరేషన్ వీడియోస్ కూడా నెక్స్ట్ అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. వాటిని మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.